ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధిగా మమ్మల్నిగా ప్రేమిస్తున్నటువంటి పరలోక భరోసాకి పాసానికి వస్తాము. మీ దగ్గరాన్ని బట్టి మీ దయని బట్టి మాకు రక్షణ ఇచ్చింది, మాకు ఆశ్రయించి మరొకసారి మాట్లాడడానికి సహాయం చేస్తూ వస్తున్నట్టే ఉన్నాం. దినాన్ని మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడుకుని మహిమ పొందాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి, నేను మొన్నటి దినాన మీ ముందుకు వచ్చినప్పుడు మౌన ధ్యాన సమయం అంటే ఏంటి, ఇంగ్లీష్లో క్వైట్ టైం అంటారు, తెలుగులో మౌన ధ్యాన సమయం అంటారు, అనగా బైబిల్ ఎలా ధ్యానించాలి అనే అంశం మీద మాట్లాడుతూ వచ్చాను. అందులో నేను మొదటగా వాట్ ఈస్ క్వైట్ టైం, హూ క్యాన్ డూ, వై వి షుడ్ డూ, తెలుగులో మౌన ధ్యాన సమయం అంటే ఏంటి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి అనే 3 మాటలు నేను చెప్పడం జరిగింది. తర్వాత నేను ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనే అంశం మీద, ఎంతసేపు చేయాలి అనే అంశం మీద మీ ముందుకు వచ్చినప్పుడు నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. అయితే మరొకసారి ప్రభు మనకు సమయం ఇచ్చినాడు కనుక ఈ దినాన క్వైట్ టైం అనగా మౌన ధ్యాన సమయం అనగా బైబిల్ ధ్యానించడం అంటే ఏంటి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి అని జస్ట్ ఒకసారి టచ్ చేసి నేను దేవుడు ఇచ్చిన సమయంలో అది ఎప్పుడు చేయాలి, మిగతా విషయాలు కూడా మాట్లాడి ముగించడానికి ప్రయత్నిస్తాను. దయచేసి గమనించండి, వాట్ ఈస్ క్వైట్ టైం, మౌన ధ్యాన సమయం అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక నిర్దిష్టమైన లేదా నిర్ణీతమైన అనగా కొంత సమయాన్ని ఎన్నుకొని తాను అన్ని విషయములలో ఎదుగుటకు అనగా ఫిజికల్, స్పిరిచువల్, మెంటల్గా ఎదుగుటకు దేవునితో మౌనంగా, నిశ్శబ్దంగా, నిమ్మలంగా, ప్రశాంతంగా, నెమ్మదిగా, ఒంటరిగా, ఏకాంతంగా ఉంటూ ప్రతిరోజు వాక్య ధ్యానంలో గడిపేటువంటి అతి శ్రేష్టమైన లేదా అతి అమూల్యమైనటువంటి సమయాన్ని మౌన ధ్యాన సమయము అంటారు. దీని యొక్క అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఏం చేయాలంటే కొంత సమయాన్ని ఎన్నుకోవాలి, తాను దేవునితో వాక్య ధ్యానంలో ఎలా గడపాలంటే తాను ఒక్కడు మాత్రమే ఒంటరిగా ఏకాంతంగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఉంటూ తన చుట్టూ నిశ్శబ్దంగా, నిమ్మలంగా ఉండేటట్టు చూసుకోవాలి. నెమ్మదిగా, మౌనంగా తాను కూడా ఉండాలి, తాను ప్రశాంతంగా ఉండాలి. అంటే తన హృదయంలో బయట ఎలాంటి అలచడి లేకుండా, దేని గురించి ఆలోచించకుండా చూసుకోవాలి. నిశ్శబ్దంగా అంటే స్కూల్లో ఈ పదం టీచర్స్ వాడుతూ ఉంటారు, పిన్ డ్రాప్ సైలెంట్ టైం అనగా తన చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తాను చూసుకొని తాను ఒంటరిగా తాను మాత్రమే దేవుని వాక్య ధ్యానంలో దేవునితో గడిపేటువంటి అతి శ్రేష్టమైన లేదా అతి ప్రాముఖ్యమైనటువంటి అతి అమూల్యమైనటువంటి సమయాన్ని మౌన ధ్యాన సమయము అంటారు. రైట్. తర్వాత ఎవరు చేసుకోవాలని చూసినప్పుడు మౌన ధ్యాన సమయాన్ని ఎవరు చేసుకోవాలంటే రక్షణ పొందిన వ్యక్తి చేసుకుంటే అది ప్రయోజనకరం, అది మంచిది. ఎందుకంటే దేవుడు చెప్పేటువంటి ఆత్మీయమైన పాఠాలు పాపక్షమాపణ పొందిన వారికి, రక్షణ పొందిన వారికి అనగా లోక సంబంధమైన జీవితం జీవించే వారికి అర్థం కాదు. కనుక మనోనేతలు వెలిగించబడాలి. పాపక్షమాపణ పొంది తమ జీవితాన్ని లోక సంబంధమైన పాపాన్ని వాడకుండా కోసం వాళ్ళని వేసేకి అప్పగించుకున్న వారికి మాత్రమే దేవుని యొక్క వాక్యం అనగా ఆత్మ సంబంధమైన పాఠంలో అర్థమవుతుంది. కనుక రక్షణ పొందిన వారు మాత్రమే క్వైట్ టైం చేసుకుంటే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తర్వాత ఎందుకు చేసుకోవాలి అని చెప్పినప్పుడు మొదటి మాట రక్షణలో ఎదగడం కోసం అనగా ఆత్మీయ జీవితంలో ఎదగడం కోసం. 1 పేతురు 2వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంటుంది, మీరు కొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారే ఆ రక్షణలో ఎదుగు నిమిత్తం వాక్యమైన పాలన అపేక్షించుడి అని ఉంటారు. అక్కడ రక్షణలో ఎదగడం కోసం వాక్యమైన పాలన తీసుకోవాలి. శారీరకంగా ఎదగడం కోసం పాలు ఎలా అవసరం, ఆత్మీయంగా ఎదగడం కోసం వాక్యం అలా అవసరం. కనుక ప్రతిరోజు వాక్యాన్ని మీరు ధ్యానించడం ద్వారా రక్షణలో అనగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతారని 1 పేతురు 2-3 వచనాల్లో అక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఒకటి రక్షణ ఎదగడానికి చూసి, రెండవది మనం చేసుకున్నటువంటి అప్పటి వరకు చేసినటువంటి పాపములను శుద్ధి
శుద్ధి చేసుకోవడానికి, మన నడకను శుద్ధి చేసుకోవడానికి, అనగా చేసిన తప్పుల్ని శుద్ధి చేసుకోవడానికి మనం పరిత్యాగం చేసుకోవాలి. కీర్తనలు 119:9 ప్రకారం యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా అని కీర్తనలు 119:9 చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం చేసిన తప్పుల్ని పాపాలని శుద్ధి చేసుకోవాలంటే వాక్య ధ్యానం అవసరం. వాక్యాన్ని ధ్యానించినప్పుడు దాన్ని జాగ్రత్తగా మనం వదిలి పెట్టుకుని చూసుకున్నప్పుడు అవి మన తప్పిదాలను శుద్ధి చేసి నడిపిస్తాయి. తర్వాత చేసిన తప్పిదాలు శుద్ధి చేసుకుంటే సరిపోదు, మరలా పాపం చేసే అవకాశం ఉంది కనుక మూడవ మాటగా మరలా పాపం చేయకుండా ఉండినట్లు మనము మౌన ధ్యాన సమయము కలిగి ఉండాలి. అనగా నీ ఎదుట చూడండి, కీర్తనలు 119:11 ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. శుద్ధి చేసుకోవడానికి నేను సరిపోవట్లేదు, నా జీవితాన్ని నేను సరిపెట్టుకోవట్లేదు, కానీ నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు మళ్ళీ నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నానని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ముందు కూడా మన జీవితంలో పాపం చేయకుండా ఉండడం కోసం మనము ప్రతిరోజు మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలి. తర్వాత 4వ మాటగా ఆయన మన తండ్రి, కీర్తన 103 అధ్యాయంలో చెప్తా ఉంటుంది. ఆయన మన తండ్రి అని, అదేవిధంగా యోహాను సువార్త 1:12 మనం ఆయన పిల్లలని చెప్పడం జరుగుతుంది. ఈ లోకంలో మేము తల్లిదండ్రుల పిల్లలతో మాట్లాడాలనుకుంటారు, అలాగే ఆయన కూడా పరలోక తండ్రిగా మనం అందరినీ చేసినటువంటి సృష్టికర్త ఉంటున్నాడు కనుక మనతో మాట్లాడాలని, మనం మంచి విషయాలు చెప్పాలని ఇష్టపడతాడు కనుక మనం ఆయన పిల్లలు కనుక ఆయనతో మనము ఆయన ముందు ఇష్టపడుతున్నాడు కనుక సంబంధం కలిగి ఉండడానికి మనం మౌన ధ్యాన సమయము కలిగి ఉండాలి. అనగా బైబిల్ని ధ్యానించేటువంటి ప్రతిరోజు మన జీవితంలో ఆ సమయాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రం కాకుండా తండ్రి మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయనతో మనకున్న సంబంధాన్ని బట్టి ఆయన స్వాస్థ్యానికి మనం హక్కుదారులు అవుతాం. కాబట్టి ఆయన స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి కూడా మనం మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏం చూసాం, ఆయనతో మన సంబంధం కలిగి ఉండడానికి ఆయన యొక్క స్వాస్థ్యానికి హక్కుదారులుగా అయ్యి ఆయన స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనం పరిత్యాగం చేసుకోవాలి అనే మాట చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మాట చూస్తూ వస్తే మనకు నెక్స్ట్ మాట ఏంటంటే దారి తెలుసుకోవడానికి, దారిలో నడవడం కోసం, అనగా దేవుని చిత్తం చేయడం కోసం మనము పరిత్యాగం చేసుకోవాలి. కీర్తనలు 119:105 ఉంటుంది, నీ వాక్యం నా పాదముల దీపము నా త్రోవ వెలుగునై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు అది త్రోవ చూపిస్తుంది, త్రోవలో నడిచేటట్టు తెలియచేస్తుంది. కాబట్టి దేవుని మార్గాలు మనం తెలుసుకొని దేవుని దారిలో నడుస్తూ దేవుని చిత్తం చేయడం కోసము ప్రతిరోజు మనం మౌన ధ్యాన సమయము కలిగి ఉండాలి. చూడండి, అదేవిధంగా దేవుని చిత్తం చేయడం కోసం మనం పరిత్యాగం చేసుకోవాలని చూసిన తర్వాత అబద్ధ బోధనను గుర్తించడానికి మనం ప్రతిరోజు పరిత్యాగం చేసుకోవాలి. తర్వాత మనకు వచ్చే స్వాదం జయించడం కోసం మనం పరిత్యాగం చేసుకోవాలి. ఆ తర్వాత దేవుని వాక్యం అద్దంతో పోల్చబడింది. అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మనం స్నానం చేసి వచ్చినా కానీ మన ముఖంలో ఎలా వేసుకుంటే చూపిస్తుందో, అలాగే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అది అద్దంలాగా మనలో ఉన్నటువంటి తప్పిదాలు మనం చూపిస్తుంది. కాబట్టి మనం సరి చేసుకుని సరైన మార్గంలో నడవడం కోసం అది అద్దంలాగా మనకు తప్పులు చూపించేటువంటి సరి చేసేటువంటి ఒక మంచి పనిముట్టు ఉంది కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే వారి ఉండాలి. ఆ తర్వాత చూడండి, అదేవిధంగా ఇర్మియా గ్రంథము 23:29 ఉంటుంది. దేవుని వాక్యాన్ని అగ్నితో పోల్చడం జరిగింది. అగ్ని ఏం చేస్తుంది? వ్యర్థాలను శుద్ధి చేస్తుంది. కాబట్టి మనలో హృదయంలో దాగినటువంటి వ్యర్థాలని అది శుద్ధి చేసి కాల్చేసి అగ్నిలాగా ఎలాగైతే వ్యర్థాలను కాల్చేస్తుంది అలా కాల్చేసి అగ్నిలాగా మండేటట్టు దేవుని వాక్యం మనల్ని దేవుని కోసం లోపల నీతి న్యాయంగా జీవించి మండేటట్టు దేవుని చూపించేటట్టు చేస్తారు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తాం. తర్వాత అక్కడే అదే ఇర్మియా గ్రంథం 23:29 కంటిన్యూషన్ ఏముంటుందంటే నీ వాక్యము బండలను బద్దలు కొట్టి శుద్ధి లాంటిది కాదు కదా, శుద్ధి లాంటిది కదా అని చెప్పడం జరుగుతుంది. అది శుద్ధిలాగా పనిచేస్తుంది. బండలను బద్దలు చేసి శుద్ధితో పోల్చడం జరిగింది దేవుని వాక్యం. అనగా దేవుని వాక్యం ఏం చేస్తుంటే ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి బండ లాంటి మొండు హృదయాన్ని, గర్వాన్ని, అసూయను, అహంకారం, నాకు అన్నీ తెలిసినటువంటి మనస్తత్వాన్ని బద్దలు కొట్టి అందులో దాగున్నటువంటి కుళ్ళుని అలాంటి వాటిని తీసివేసి అది నునుపుగా, అది చదునుగా, అందరికీ ప్రయోజనకరంగా, మనకు మనం ప్రయోజనకరంగా ఉండేటట్టు శుద్ధిలాగా ఎప్పటికప్పుడు వాక్యంతో ఒక దెబ్బేసి మన జీవితాన్ని ప్రయోజనకరంగా మారుస్తూ ఉంది. కాబట్టి మౌన ధ్యాన సమయం మనం ప్రతిరోజు కలిగి ఉండాలి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అది శుద్ధిలాగా మన జీవితాన్ని సరి చేస్తుంది కనుక. తర్వాత ఇంకొక మాటగా మనం చూస్తూ వచ్చాం గత దినాల్లో ఏంటంటే దేవునికి మొదటి స్థానం మన జీవితంలో
ఇవ్వాలంటే మన జీవితంలో వచ్చిన కఠినమైన పరిస్థితులలో, విపత్కార పరిస్థితులలో, అన్ని పరిస్థితులలో మనము మనుషులకి, ఈ లోక సంబంధమైన కమిటీస్కి, సంఘ పెద్దలకి, సీనియర్ సేవకులకి, మత నాయకులకి మనం సాగిలపడకుండా వాళ్ళు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, వాళ్ళకి లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నించేటువంటి తప్పుడు వైఖరుల్లో వారు చూపించేటువంటి వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం మన మీద ఒత్తిడి చేసేటువంటి విధానాల్లో, పై పెత్తనాల్లో కూడా మనము వారి మాట వినకుండా, అనగా వారి ఇష్టం చేయకుండా దేవుని యొక్క ఇష్టము చేయడం కోసం, దేవుని యొక్క ఇష్టం చేయడం కోసము, దేవుని బయటపరచడం కోసం, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం కోసం మనం పరిత్యాగం చేసుకోవాలని చూస్తూ వచ్చాం. అదేవిధంగా శద్రకు, అబేద్నెగో, మెషకు, దానియేలు వాళ్ళు కూడా ఆ రాజు చేసిన ప్రతిమకు సాగిలపడకుండా మా దేవునికి నమస్కరిస్తామని దేవునికి మొదటి స్థానం ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు అగ్నిగుండం లేచినప్పుడు దేవుడు వాళ్ళకి అర్పిస్తూ వచ్చాడు. కాబట్టి అన్ని సమయాల్లో మనం ఈ లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలకి, లోక సంబంధమైనటువంటి వాటికి మనం లొంగిపోకుండా, కాంప్రమైజ్ కాకుండా దేవుడిని హెచ్చించడం కోసం, దేవుడిని సంతోషపరచడం కోసం, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం కోసం, అనగా దేవునికి సంతోషం తీసుకురావడం కోసం మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం ధ్యానిస్తాం, అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అన్ని సమయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చేటట్టు మనకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలంటే మనం మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలి. తర్వాత క్రీస్తు యొక్క సారూప్యంలోకి అంతిమంగా మనం మారాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ప్రతిరోజు బైబిల్ చదువుతూ వస్తారో వాళ్ళు యేసుక్రీస్తులాగా ఈ లోకంలో ఎలా జీవించాలో నేర్చుకుంటారు. యేసుక్రీస్తు జీవించినట్టు ఈ లోకంలో జీవించి అనేకుల కోసం తమ జీవితాన్ని త్యాగం చేసుకుని అనేకుల్ని బాగుపరిచి, ఆదరించి, రక్షణలో నడిపించి, అనేకుల్ని నిత్య నరకం తప్పించి వాళ్ళు క్రీస్తుని చూపించడానికి అది ఉపయోగపడేటువంటి, సలహా ఇచ్చేటువంటి, నడిపించేటువంటి, గైడ్ చేసేటువంటి ఒక మంచి సాధనగా దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్య ధ్యానం అనేది మౌన ధ్యాన సమయం కలిగి ఉన్నప్పుడు క్రీస్తు యొక్క సారూప్యంలోకి మనం మార్చబడుతూ వస్తూ ఉంటాము. అది అంతిమంగా క్రీస్తు యొక్క సారూప్యంలోకి మనం మార్చబడాలనేది దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి గొప్ప మాట కనుక, దేవుని యొక్క ఉద్దేశం కనుక మనం ప్రతిరోజు మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలి. సరే, ఎందుకు మనం మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలో మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మాటగా ఎప్పుడు మనం మౌన ధ్యాన సమయము చేయాలి, ఎప్పుడు మనం మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలి మన ఆరోగ్య జీవితంలో అని ప్రశ్నించుకోవాలి. వెన్ వీ షుడ్ డూ అవర్ క్వైట్ టైం అని ప్రశ్నించుకున్నప్పుడు ఎప్పుడు మనం మౌన ధ్యాన సమయం చేయాలంటే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, చూడండి, కొంతమంది నేను ప్రశ్నిస్తూ ఉంటాను, ఎప్పుడు మీరు బైబిల్ ధ్యానిస్తారంటే కొంతమంది రాత్రి అంటారు, కొంతమంది మధ్యాహ్నం అంటూ ఉంటారు, కొంతమంది ఉదయం అంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది. యేసు ప్రభు భూమి మీద జీవిస్తున్నటువంటి స్వయాన దేవత దేవుడి భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయన ఏం చేశారంటే ప్రతిరోజు వేకుని వెళ్ళి ఆయన దేవుడితో గడిపేటువంటి సమయం కలిగి ఉన్నాడు. మార్కు సువార్త 1:35 ఇలా ఉంటాయి. ఆయన ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి మోకరించి ప్రార్థించుండను అని మార్కు 1:35 చెప్పడం జరుగుతుంది. ఆయన వేకుజాముని ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరిపోయి స్వయాన యేసుక్రీస్తు ప్రభువే దేవాది దేవుడి భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు ఇంకనూ చాలా చీకటి ఉండగానే, అంటే మొదటి కోడి కూడా పోయికి ముందు ఆయన బయలుదేరి వెళ్ళిపోయి మోకరించి అరణ్య ప్రదేశానికి వెళ్ళి దేవాది దేవుడితో ఆయన మౌన ధ్యాన సమయం కలిగి ఉంది. దేవుడితో గడిపినటువంటి సందర్భం ఆయన కలిగి ఉన్నట్టుగా, సమయం ఆయన జీవితంలో ఉన్నట్టుగా మనం చూస్తాము. దేవుడి అంతగా మౌన ధ్యాన సమయానికి ప్రాధాన్యత ఇస్తే మనం ఇంకెంతగా ఇవ్వాలండి? ఇక్కడ ఆ మాటలు చూసినప్పుడు వేకువజాముని మనము మొదటగా మన జీవితము లేచిన వెంటనే ఉదయమే మౌన ధ్యాన సమయంతో మన జీవితాన్ని ప్రారంభించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే రాత్రి చేసుకుంటూ వచ్చే ప్రమాదం ఏంటంటే ఆ దినమంతా దేవుని యొక్క జ్ఞానం పొందుకోకుండా నువ్వు పనిచేసే అవకాశం ఉంది. ఆ దినమంతా దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క సలహా లేకుండా నీ సొంత జ్ఞానంతో నేను పనిచేసే అవకాశం ఉంది. అలా ఉన్నప్పుడు మనము నష్టపోయే అవకాశం ఉంది. ఏ పని ఎలా చేయాలో తెలియక, ఏ పని ఎప్పుడు చేయాలో తెలియక, మన ఇష్టానుసారంగా మన జ్ఞానాన్ని అనుసరించి మనం చేసి నష్టపోయే అవకాశం ఉంటా ఉన్నది. కనుక ఆ దినమంతా మనం చేసింది నష్టపోవడం వలన చేసిన పని మళ్ళా చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
దానివల్ల సమయం వృధా అవుతుంది, దానివల్ల డబ్బు వృధా అవుతుంది, ఇవన్నీ జరుగుతుంది కనుక మళ్ళా అలాంటి వృధా ప్రయాసం ఉండకూడదు అనుకుంటే మనం కూర్చోమని మొదట లేచిన వెంటనే దేవునితో సమయం గడిపినప్పుడు, దేవుడి వాక్యదారులో మనం సమయం గడిపినప్పుడు దేవుడు ఆ దినమంతా మనం ఏ దారులు వెళ్ళాలి, ఏ దారులు వెళ్ళకూడదు, ఆ దినమంతకి కావాల్సిన జ్ఞానం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు మనకు ఇస్తాడు. కనుక మనము సమయం వేస్ట్ కాకుండా, డబ్బు వేస్ట్ కాకుండా ప్రతి పనిని ఈజీగా చేసేటట్టు దేవుని యొక్క శక్తితో మనం వెళ్తాం. కాబట్టి ఉదయకాలం మనం దేవునితో గడపడం వలన మనకే మేలు జరుగుతుంది. ఆ దినమంతా సక్సెస్ఫుల్గా మనం ఎంత కష్టమైన పనిని కూడా సులభంగా మనం ముగించడానికి దేవుని యొక్క సన్నిధి మనతో కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రి అంతా ఎప్పుడు పని అంతా అయిపోయినాక వచ్చి ప్రభుత్వంలో గడపడం కాదు. ఆ దినమంతా నువ్వు లాస్ అయిపోయినాక వచ్చి పెట్టి తెచ్చుకో. ఆ దినం చేసిన పని మళ్ళా చేయాల్సిన పరిస్థితులు కొన్ని తెచ్చుకుంటావు కదా. కాబట్టి నువ్వు నేను అలా నష్టపోకుండా ఉండాలంటే వేకువని లేచిన వెంటనే మొదటగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా మనం అనుదిన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, అదేవిధంగా తర్వాత ఎప్పుడు చేయాలని చూసాం, కూర్చామని యేసుక్రీస్తు ప్రభువుని అలవాటు చేశారని చూసాం. తర్వాత ఎక్కడ చేయాలి, మౌన ధ్యానం ఏ ప్రదేశంలో చేసుకుంటే మంచిది మనం చూస్తే ఒకసారి నిర్వచనాన్ని చూస్తే ఏకాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అనే మాట మనం చూసుకోవచ్చు. అంటే మనల్ని చుట్టుపక్కల పరిస్థితులు డిస్టర్బ్ చేయకుండా, ఆటంకం చేయకుండా ఉండేటువంటి స్థలాన్ని మనం ఎన్నుకోవాలని మన నిర్వచనాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. అనగా మనల్ని దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు చుట్టుపక్కల పరిస్థితులు ఎక్కడైతే డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది, ఎక్కడైతే ఆటంకపరచకుండా ఉంటుంది అని మనం భావిస్తామో ఆ స్థలాన్ని ఎన్నుకోవడం మంచిది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చూడండి, ఎక్కడ ఆయన పోయి ఏం చేస్తున్నాడంటే ఆయన ఇంకనూ చాలా చీకటి ఉండగా ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించుండెను అనే మాట చూసినప్పుడు మార్కు 1:35లో ఆయన కొండలకు వెళ్ళి ఆయన మౌన ధ్యానం కలిగి ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. మనం ప్రతిసారి కొండకు వెళ్ళడానికి పడదు కనుక మనం ఉంటున్నటువంటి ఇంట్లోనే ఒకవేళ 2 గదులు ఉన్నాయనుకోండి, అందరూ ఒక గదిలో పడుకుంటే మనం మరొక గదిలోకి వెళ్ళి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడితో మనం గడపాలి. ఎవరి నుంచి డిస్టర్బెన్స్ లేకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ అందరూ మనం ఒకే ఇల్లు, మనకు ఉండేది ఒకే రూమ్, అందరూ ఒకే దగ్గర పడుకోవాలనుకోండి, అప్పుడు అందరిలో మనం చేసుకోవాలి. వీలు కుదరదు అనుకోండి, వీలైతే డిస్టర్బ్ చేయకుండా ఉండే స్థలాన్ని మనం ఎన్నుకోవాలి. కాబట్టి వీలైతే మన ఇంటి బయట వచ్చి ఎక్కడైనా చెట్లు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని కూడా మనము టెర్రస్ మీదను అలాగే ఎక్కడో బయట ఎలాంటి డిస్టర్బెన్స్ ఎవరు రానటువంటి ప్రదేశాన్ని ఎన్నుకొని మనము మౌన ధ్యాన సమయము కలిగి ఉండవచ్చు. కాబట్టి స్థలం అనేది మనకు ఆటంకం కలుగు చేయకుండా ఉండేటువంటి ప్రదేశాన్ని మనం ఎన్నుకోవాలి అని మనం చూస్తాం. కొన్నిసార్లు బయటకు వెళ్ళడానికి పడదు, కొన్నిసార్లు ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది, పరిస్థితులు అనుకూలంగా ఉండవు, కానీ ఇంట్లో అందరూ ఉంటారు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే చుట్టుపక్కల పరిస్థితులు డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే, మనం డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే మన హృదయానికి తలుపు వేసుకోవాలి, మన హృదయానికి లాక్ వేసుకోవాలి. అంటే మన హృదయము, మన మనసు చుట్టుపక్కల ఉన్నవారు మాట్లాడే విషయముల మీద మన మనసు ఉంచకుండా, వాటి గురించి మనం ఆలోచించకుండా కేవలం దేవుని వాక్యం మీదే మన మనసు ఉంచి మనము దాంట్లో ఉన్నటువంటి మాటల మీదే మనం ఆలోచన పెట్టి మనం మౌన ధ్యాన సమయము చేసుకుని కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రదేశం అనేది మనకు డిస్టర్బ్ చేయకుండా ఉండేటట్లు మనం జాగ్రత్తగా చూసుకొని మనం మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలి. ఇప్పుడు వాట్ చూసాం, అంటే వాట్ అంటే మౌన ధ్యాన సమయం అంటే ఏంటి, హూ ఎవరు చేసుకోవాలి, తర్వాత వై ఎందుకు చేసుకోవాలని చూసాం, తర్వాత వెన్ ఎప్పుడు చేసుకోవాలని చూసాం, తర్వాత వేర్ ఎక్కడ చేసుకోవాలని చూసాం. చివరిగా ఇంకొక మాట నేను చెప్పి త్వరగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను వీలైతే. తర్వాత చూడండి, మౌన ధ్యాన సమయం ఎంతసేపు చేసుకుంటే మంచిది అనేది నా తర్వాత ప్రశ్న. ఎంతసేపు చేసుకుంటే మంచిదంటే చూడండి, మీరు ఎప్పుడైనా ప్రేమికులు చూసారా? పార్కుల్లో కానీ, బీచ్ల్లో కానీ, అక్కడక్కడ మంచి మంచి ప్రదేశాల్లో కానీ, ఆహ్లాదకరమైన వాతావరణం చోట్ల లవర్స్ కానీ, ప్రేమికులు కానీ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళు ఉదయం వస్తారు, చీకటి పడే వరకు వాళ్ళు అక్కడ ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి సమయం తెలియదు, అప్పుడే అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. చూడండి, వాళ్ళకి సమయానికి హద్దులు లేకుండా
వాళ్ళు గడుపుతున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. కొంతమందిని నేను అడిగినప్పుడు ఎంతసేపు మీరు వాక్యం చదువుతారు అన్నప్పుడు 5 నిమిషాలు అంటారు, కొంతమంది 10 నిమిషాలు అంటారు. అయితే నిజంగా దేవుని మీద ప్రేమ మనకు ఉన్నట్లయితే అయితే నిజంగా మంచిదే. తొలిత ఆదిలో మనం వాక్యం చదివేటప్పుడు కొన్నిసార్లు మనకు దేవుని వాక్యం సరిగ్గా అర్థం కాదు కాబట్టి ఒక అరగంట అలా చేస్తే మంచిది. పోను 40 నిమిషాలు 50 నిమిషాలు 1 గంట అలా చేసుకుంటే మంచిది. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని మీద నీకు ప్రేమ కనుక ఉంటే, ఆయన నీ ప్రేమికుడు, నీ కోసం ప్రేమ పెట్టిన వాడని నీకు అర్థమైతే నువ్వు ఆయనతో గడిపేటువంటి సమయానికి హద్దులు పెట్టవు. ప్రేమికులు ఎలాగైతే సమయం తెలియకుండా గడుపుతారో ఒకరితో ఒకరు, అలాగా యేసయ్య గారి నీ ప్రేమికుడైతే, నువ్వు యేసయ్యని ప్రేమించేవాడు అయితే, నిజంగా ప్రేమించే బిడ్డవైతే సమయానికి ప్రేమికుల మధ్య అలా హద్దులు ఉండవు. అలాగా నీకు యేసయ్యకి మధ్య హద్దులు లేకుండా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని సంతృప్తిగా, ఇష్టపూర్వకంగా, ఆసక్తితో సమయం అయిపోయింది అనేటువంటి బాధ లేకుండా నువ్వు దేవుని యొక్క వాక్యదాన్ని నువ్వు గడుపుతావు. అది నీకు నిజమైనటువంటి మనశ్శాంతిని, నిజమైన తృప్తిని ఇస్తూ ఉంటుంది. కొంతమంది దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు, ఒక అరగంట వాక్యం అయిన తర్వాత వాళ్ళు సమయం చూస్తూ ఉంటారు, లేచి తిరుగుతూ ఉంటారు. నువ్వు ఒక అరగంటకి అలా చేస్తూ ఉంటే, ఒక 40 నిమిషాలకి నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నావా, నిజంగా బయట వ్యక్తులు ప్రేమించినట్టు ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నావా అనేది నా ప్రశ్న. కాబట్టి నిజంగా యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు అనేటువంటి దాని అర్థాన్ని గ్రహించుంటే సమయాన్ని నువ్వు చూడకుండా దేవునితో మనస్ఫూర్తిగా నువ్వు గడుపుతావు. అలాగా సమయానికి అర్థం లేకుండా నువ్వు గడిపేటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు నిజంగా దేవునికి దగ్గరగా ఉన్నావు. అలాంటి అనుభవంలో ఉండి మన మౌన ధ్యాన సమయము, మనము వాక్యాన్ని ధ్యానించే సమయం కలిగి ఉండాలని, మనం కొన్నిసార్లు సెలవులు ఉన్నప్పుడు అలాగా మనం ఇంకా ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని వేకుని లేచి మనం ధ్యానిస్తే మంచిదని దేవుని యొక్క వాక్యం మనం చెప్తాము. కొన్నిసార్లు నోటీస్ ఉన్నప్పుడు తప్పదు, అప్పుడు కనీసం 1 గంట సేపు అయినా మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా మనం ఉండాలి. అప్పుడే మనకు వాక్యం పూర్తిగా కొంతలో కొంతైనా అందులో ఉన్న మర్మం మనకు అర్థమవుతుంది. కాబట్టి మౌన ధ్యాన సమయం ఎంతసేపు కలిగి ఉండాలనే మాటని మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఎలా చేయాలి, మౌన ధ్యాన సమయం ఎంతసేపు చేయాలి అని చూసాం. తర్వాత ఎలా చేయాలి అనే మాటని మనం చూద్దాం. మౌన ధ్యాన సమయం ఎలా చేయాలంటే, తర్వాత మాటగా మన పోయి టైం డైలీ ఎలా చేసుకోవాలి, ప్రొసీజర్ ఏంటి అని చూసినప్పుడు 4 రకాల పద్ధతుల్లో మనం మౌన ధ్యాన సమయం చేసుకోవాలి. మొదటి మెట్టు ప్రారంభ ప్రార్థన. 4 స్టెప్స్ అని చెప్తాము. పోయి టైం చేసుకునే విధానం, మౌన ధ్యాన సమయం చేసుకునేటువంటి విధానం ఏంటంటే 4 స్టెప్స్. నెంబర్ 1 ప్రారంభ ప్రార్థన, ఇంగ్లీష్లో బిగినింగ్ ప్రేయర్ అంటారు. నెంబర్ 2 వాక్య ధ్యానం అనగా మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెంబర్ 2. నెంబర్ 3 అన్వయింపు అంటారు, తెలుగులో, ఇంగ్లీష్లో అప్లికేషన్ అంటారు. నెంబర్ 4 ముగింపు ప్రార్థన అనగా క్లోజింగ్ ప్రేయర్. 4 స్టెప్స్లో మనం చేసుకోవాలి. 1 ప్రారంభ ప్రార్థన, 2 వాక్య ధ్యానం, 3 అన్వయింపు, 4 ముగింపు ప్రార్థన. ఈ 4 స్టెప్స్లో మనం పోయి చేయాలి. మొదటిగా ప్రారంభ ప్రార్థన అన్నప్పుడు ఏం చేయాలంటే, ప్రారంభ ప్రార్థన అనగానే వేకుని మనం లేచిన వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి కొన్ని మాటలు చెప్పి దేవుని యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధించాలి. అక్కడ ఆరాధించి తర్వాత మనం ఆ రోజు చేయబోయే వాక్య ధ్యానం కోసం, సహాయం కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేయాలంటే, దేవుడు రాత్రంతా మనల్ని కాపాడాడు కాబట్టి ఆ నమ్మకత్వాన్ని, ఆయన చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించాలి. తర్వాత మనం బైబిల్ ధ్యానించబోతున్నాం, దాని కొరకు సహాయం కూడా ప్రార్థించాలి. ఇది ఎలా చేయాలంటే నేను చేస్తాను చూడండి. ప్రారంభ ప్రార్థన ఉదాహరణకి, పరిశుద్ధ మమ్మల్నిగా ప్రేమిస్తున్నటువంటి ప్రియ పల్లె మరోసారి వస్తాము. రాత్రి అంతా మంచి నిద్ర నుంచో ప్రభా, మంచి ఆయుష్ నుంచో, ఆరోగ్యం నుంచో, ఎలాంటి పాలు తేలిపై కూడా వాటన్నిటి నుంచి అపాయం మాకు కలుగకుండా, ప్రాణాపాయం జరగకుండా దేవా మమ్మల్ని కాపాడినందుకు, రాత్రి అంతా మీ కాపుదల నుంచి మరొక నూతన దినాన్ని మనం చూడడానికి సహాయం చేసినందుకు దేవాలని స్తుతిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దినాన్ని చూడకంతా మనం చనిపోయారు కనుక. అదేవిధంగా ప్రభా, నేను వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతూ ఉండగా యేసయ్యా నన్ను దర్శించండి ప్రభా, నాతో మాట్లాడండి ప్రభా. నీవు నాతో మాట్లాడకపోతే ప్రభా, నీవు నన్ను దర్శించకపోతే ప్రభా, నా మనోనేతలు వెలిగించబడదు ప్రభా, నా జీవితంలో నీ చిత్తం నాకు తెలియకపోతే ప్రభా, నేను
మోసపోతాను ప్రభా, సరైన దారిలో నడుచుకుండా నష్టపోతాను కనుక నీవే నాతో వాక్య ధ్యానంలో నాతో ఉండి మాట్లాడి ప్రభా మహిమ పొందమని, నీ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. నా జ్ఞానం సరిపోదు ప్రభా, ప్లీజ్ ప్రభా నువ్వు నాకు సహాయం చేయవలసిందిగా దేవా నీ సన్నిధి నాతో ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తున్నంత సేపు చుట్టుపక్కల ఎవరి నుంచి కూడా నాకు ఆటంకం రాకుండా, ఎవరు కూడా వచ్చిన డిస్టర్బ్ చేయకుండా ప్రభా, వాక్యం మీద నా మనసు కేంద్రీకరించడానికి, నా ఆలోచనలు నా మనసు బయటకు వెళ్ళకుండా ఉండడానికి యేసయ్యా నాకు సహాయం చేయవలసిందిగా దేవాన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నీకు సమర్పించుకుంటూ దేవా నీ స్వాధీనం ఉంచుకోమని అడుగుతూ నీ వాక్యం మీదే నా మనసు ఉన్నట్లు సహాయం చేస్తున్నామని, ఆసక్తితో నేను ధ్యానించినట్లు సహాయం చేయమని, నీ యొక్క ఉద్దేశాలను నేను గ్రహించినట్లు సహాయం చేయమని, నాకు మీ యొక్క సన్నిధి తోడుకొంచి మీరే మహిమ పొందమన్నట్టు నన్ను మీ చేతుల్లో పెట్టుకుంటూ మీకు ఇస్తూ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ప్రారంభ ప్రార్థనలో మొదటగా దేవుని మనం స్తుతించాలి. తర్వాత ఆ దినమంతరికి కావలసిన సహాయం కోసం మనం దేవుని ప్రార్థించాలి అని చూస్తున్నాం. సరే, స్తుతించి తర్వాత వాక్య ధ్యానంలో దేవుని సహాయం కోసం ప్రార్థించాం. తర్వాత రెండో స్టెప్ ఏంటంటే వాక్య ధ్యానం. మనం దేవుని స్తుతించి ప్రార్థించిన తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్ళాలి. అనగా మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవునికి వాక్యాన్ని ధ్యానించే ముందు ఇక్కడ ఒక చిన్న మాట మనం గుర్తించుకోవాలి. చూసింగ్ ద పోర్షన్ అంటే వాక్య భాగాన్ని ఎంచుకోవడం. బైబిల్ మనం ధ్యానించే ముందు వాక్య భాగాన్ని మనం ఎంచుకోవాలి. చాలామంది మీరు ఎలా ధ్యానిస్తారు వాక్యాన్ని అని అన్నప్పుడు, ఇలా బైబిల్ తీస్తామన్నా ఏ మాట వస్తే అది దేవుడు మాకు చెప్పాడు అని మేము అనుకుంటాం అంటారు. కొంతమంది వాక్యాన్ని మీరు ఎలా ధ్యానిస్తారంటే, ఏముందన్నా చాలా ఈజీ, క్యాలెండర్లో ప్రతిరోజు ఒక మాట దేవుడు రాయించి పెట్టింటాడు కదా, దాన్ని చూసుకుని అదే దేవుడు మాకు ఇచ్చిన మాటని ధ్యానిస్తామన్నా అనుకుంటారు. అలా చేస్తే దేవుని యొక్క ఉద్దేశాలు సరిగా మనకు అర్థం కావు. కాబట్టి ఒక వ్యక్తి అంట ఇలా బైబిల్ తీసాడంట, నువ్వు అనుకున్న దాన్ని విడవకుండా పట్టుకోను అని వచ్చిందంట. టక్కన బైబిల్ తీసి చదివితే, అయితే ఆయన అనుకున్నది ఏంటంటే ఆయన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, దాన్ని విడవకుండా పట్టుకోమని దేవుడు చెప్పాడని అమ్మాయికి పెళ్లి చేసేసుకున్నాడు. అయితే తర్వాత ఒక నెల తిరిగేలోపు విడాకులు తీసుకున్నారు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యాన్ని ఎలా పడితే అలా తీసి చదవడం ద్వారా మనకు దేవుని చిత్తము వివరంగా అర్థం కాదు. కాబట్టి ఒక క్రమమైన పద్ధతిలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ఎంచుకొని ధ్యానించినప్పుడు దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ లాటరీ వేసినట్టుగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం తీసి చదవకూడదు, దేవుని చిత్తం కాదు. కనుక వాక్య దానానికి వచ్చినప్పుడు ముఖ్యంగా వాక్య భాగాన్ని ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి మనం వాక్య భాగాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చదవాలి అనేది ప్రాముఖ్యమైన సంగతి అని మనం గ్రహిస్తాము. మొదటగా వాక్య భాగాన్ని ఎంచుకునేటప్పుడు ఏం చేయాలి అంటే, కొత్త నిబంధన మనం ఎంచుకుంటే మంచిది. మనం రక్షణ పొందిన తొలి దినాల్లో వెంటనే కొన్నిసార్లు పాత నిబంధన కొంచెం మనకు అర్థం అయ్యే అవకాశం తక్కువ కనుక, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర ఉంటుంది కనుక మనం కొత్త నిబంధనలు మనం ఎంచుకుంటే కొంచెం త్వరగా దేవుని సత్యాలు మనకు అర్థమయ్యే అవకాశం, మన జీవితానికి కావాల్సిన ఆత్మీయ పాఠాలు మనం గ్రహించే అవకాశం ఉంది. కనుక కొత్త నిబంధనలు మనం ఎంచుకుంటే మంచిది. కొత్త నిబంధనలో కూడా ఏ పుస్తకం ఎంచుకుంటే మంచిది అని చెప్తే ఈజీగా అర్థమయ్యేటువంటి పుస్తకాన్ని ఎంచుకుంటే మంచిది. చూడండి, లోకాసు సువార్త కొంచెం త్వరగా ఈజీగా అర్థమవుతూ ఉంటాయి, యోహాను సువార్త కొంచెం త్వరగా ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి మీరు లోకాసు సువార్త కానీ యోహాను సువార్త కానీ మొదటగా ప్రారంభిస్తే మంచిది. అది కూడా ఎలా ప్రారంభించాలి, డైలీ ఎంత చదవాలి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మనం వాక్య ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు ఒక బుక్ని ఎన్నుకోవాలి. చూసింగ్ ద బుక్ ఈజ్ ఇంపార్టెంట్. అది న్యూ టెస్టమెంట్లో కొత్త నిబంధనలో ఒక పుస్తకాన్ని మనం ఎన్నుకోవాలి. ఒక లోకా ఎన్నుకుంటే లోకాతో మొదలు పెట్టాలి, ఒక యోహాను ఎన్నుకుంటే యోహాను సువార్త మొదలు పెట్టాలి. అది కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మొదటి అధ్యాయం నుంచి మొదలు పెట్టాలి. ఎంత ధ్యానించాలి అని ఆలోచిస్తే ప్రతిరోజు ఒక పారాగ్రాఫ్ అనగా ఒక ప్యాసేజ్ మనము ధ్యానించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లూకాసు సువార్త 1వ అధ్యాయం ఎన్నుకున్నాను, 1వ అధ్యాయంలో మొదటి పారాగ్రాఫ్ నేను ధ్యానించాలి. ఎందుకు పారాగ్రాఫ్ ధ్యానించాలంటే ఒక పారాగ్రాఫ్లో ఒక స్టోరీ లేదా ఒక సన్నివేశం, ఒక సత్యము పూర్తిగా అర్థమవుతుంది. పూర్తిగా ఒక పారాగ్రాఫ్లో ఒక సత్యం విమర్శబడి ఉంటుంది. సగం అయితే ఆ స్టోరీ లేదా దేవుడు చెప్పాలనుకున్నటువంటి సంగతి పూర్తి అవుతుంది, మనం ముగిస్తాం కనుక సత్యాన్ని సరిగా అర్థం చేసుకోలేము. కాబట్టి పారాగ్రాఫ్స్గా మనం దేవుని యొక్క వాక్యాన్ని
ధ్యానిస్తే అది మనకు చాలా సులభంగా ఆత్మీయమైనటువంటి సత్యాన్ని అనగా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పారాగ్రాఫ్స్గా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పారాగ్రాఫ్ ఈరోజు ధ్యానించాము. తర్వాత రేపు ఏం చేయాలంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ పారాగ్రాఫ్ రేపు ధ్యానించాలి. ఆ తర్వాత ఎల్లుండికి 3వ పారాగ్రాఫ్, అలా 4 రోజుల తర్వాత 1వ అధ్యాయం అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి? 2వ అధ్యాయం కూడా ఒక వారం తర్వాత అయిపోయింది అనుకోండి. తర్వాత ఏం చేయాలి? ఏ రోజు అయితే 2వ అధ్యాయం అయిపోతుంది ఆ తర్వాత రోజు 3వ అధ్యాయం. ఇలాగా లూకాసు వార్త చివరి అధ్యాయం వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని అధ్యాయాలు ఉంటే అన్ని అధ్యాయాలు పూర్తిగా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా మనకు ఇష్టంగా ఉంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలనేటువంటి ఆ ఇష్టం మనకు ఉంటే ఆ కొత్త నిబంధనలోనే మరొక పుస్తకాన్ని ఎంచుకోవాలి. వీలైతే మత్తయి సువార్త ఎంచుకోండి. మత్తయి సువార్త అలాగే అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మార్కు సువార్త అయిపోయినాక ఏం చేయాలి? ఆల్రెడీ లూకాసు సువార్త మనం ధ్యానించడం కాబట్టి పోయి చేసాం కాబట్టి యోహాను సువార్తలకి అయితే మంచిది. యోహాను సువార్త అయిపోయిన తర్వాత రోమీయులకు రాసిన పత్రిక, తర్వాత 1 కొరింథీ, 2 కొరింథీ, ఇలాగా వరుసగా ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు కూడా మనం మొదటి అధ్యాయంతో మొదలుపెట్టి ప్రతిరోజు కూడా ఒక పారాగ్రాఫ్ ఎంచుకొని మనం ధ్యానించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని అనగా దేవుని యొక్క ఇష్టాన్ని మన జీవితంలో మనం చక్కగా తెలుసుకొని ఆత్మీయమైన పాఠాలు దేవుడి నుంచి నేర్చుకొని ఆత్మీయమైన సంగతులు మనం సరైన రీతిలో అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటా ఉంది. కాబట్టి బైబిల్ ధ్యానించేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, బైబిల్ ధ్యానించడానికి ఏమేమి కావాలి అంటే, మొదటగా బైబిల్ ధ్యానించేటప్పుడు మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనం కలిగి ఉండాలి, మన దగ్గర ఉండాలి. తర్వాత ఒక పెన్ ఉండాలి, ఒక నోట్స్ ఉండాలి. బైబిల్ ధ్యానించడానికి కావాల్సినవి మనం కలిగి ఉండాలి. బైబిల్ మనం ధ్యానిస్తున్నప్పుడు, వాక్య ధ్యానంలో మనం ఉంటా ఉన్నప్పుడు, అదేవిధంగా మన హృదయము దేవుని యొక్క స్వాధీనంలో ఉండాలి. బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, దేవుడు పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నాను. దేవుడు నాకు ఈ లోకంలో ఎలా బ్రతకాలని కొన్ని సంగతులు, కొన్ని మర్మాలు నాకు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యమైన దేవుడు కనుక. యోహాను సువార్తలో ఇలా చెప్పడం జరుగుతుంది, ఆది వాక్యములను దేవుని అద్దెను వాక్యమైన దేవుడేటనని దేవుడు నాకు చెప్తుంది. ఆయన వాక్యమైన దేవుడు, వాక్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు కనుక వాక్యము మానవాళికి ఎలా జీవించాలని, ఈ లోకంలో మానవాళికి సంబంధించిన జీవితం మొత్తము తెలియజేసేదిగా, దేవుని యొక్క మనసును మొత్తం తెలియజేసేదిగా ఉంటుంది కనుక వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ఆ వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. ఆయన వాక్యమైన దేవుడు కనుక వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం ఇవ్వకముందు ఆయన దర్శనాల రూపంలో మాట్లాడేవాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం బైబిల్ వచ్చిందో అప్పటి నుంచి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడనే సంగతిని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవుడితో గడుపుతున్నా, దేవుని సన్నిధి ఉంది అనేటువంటి ఆలోచనతో మనం ఉంటూ ఎంతో ఆసక్తితో దేవుడు ఈ వాక్యంలో నుంచి ఏదో నాకు చెప్పబోతాడనేటువంటి మనసుతో ఆసక్తితో మనం ఎదురు చూసి ధ్యానించేటువంటి ఆ వైఖరి మనం కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ మనం ఎంచుకున్నాం, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నంత సేపు కూడా మనం ఎలా ఉండాలంటే, ఒక పారాగ్రాఫ్లో 7 వచనాలు ఉన్నాయి. ఈరోజు లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ పారాగ్రాఫ్ నేను ఎంచుకున్నాను అనుకోండి వాక్య ధ్యానానికి. అక్కడ వాక్య ధ్యానం ఎలా చేయాలంటే, ముందు 1వ వచనంతో మొదలుపెట్టి 2వ వచనం, 3వ వచనం, 4, 5, 6, 7 అలా ఒకసారి చదవాలి, మళ్ళీ 2వసారి చదవాలి, మళ్ళీ 3వసారి చదవాలి. చదువుతున్న ప్రతిసారి కూడా మనం ఏం చేయాలి? దేవుడు పరలోకం నుంచి నాతో మాట్లాడుతున్నాడు, నేను ఆయనతో గడుపుతున్నా, దేవుడు ఈ వాక్యంలో నుంచి ఏదో మర్మాలు నాకు తెలియజేస్తున్నాడు, ఇందులో ఏమి ఆశ్రయించాడు దేవుడు, ఏ సత్యాలు నాకు చెప్తున్నాడు, ఏం చెప్పాలని ఇష్టపడుతున్నాడు, 1వ వచనంలో ఏముంది దేవుడి గురించి, 2వ వచనంలో ఏముంది, 3వ వచనంలో ఏముంది, 4వ వచనంలో ఏముంది. ఇలాగ ప్రతిసారి కూడా ప్రతి వాక్యాన్ని మనం చదువుతున్న ప్రతిసారి కూడా ఆలోచిస్తూ మనము ధ్యానించే వారిగా మొదటి వచనానికి 2వ వచనానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, 2వ వచనానికి 3వ వచనానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, 3వ వచనానికి 4వ వచనానికి ఉన్న సంబంధం ఏంటి, 4వ వచనానికి 5వ వచనానికి ఉన్న సంబంధం ఏంటి, ఇలాగా ఒక వచనానికి ఒక వచనానికి మధ్య వ్యత్యాసము, సంబంధము ఏంటి, ఈ 7 వచనాల్లో దేవుడు ఏం తెలియజేస్తున్నాడు, దేవుని గురించి ఏముంది, నా గురించి ఏముంది, ఇలాగా దేవుడు ఏం చేయమంటున్నాడు, ఏం చేయదన్నాడు, దేవుడు ఎలా నడుచుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఈ విషయాలన్నింటినీ
ఆసక్తితో ఇందులో దాగి ఉన్నటువంటి మర్మం ఏంటి అనేటువంటి వైఖరితో ఆలోచనతో మన దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రతిసారి కూడా అందులో కొత్తగా దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి ఆలోచన ఆ మనసుతో మనం ధ్యానిస్తూ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏదైనా ఒక వాక్యం అర్థం కాలేదంటే మరలా చదవాలి, మరలా చదువుతూ మరలా ఆలోచిస్తూ మన హృదయంలో ఇలా ప్రార్థించాలి. వాక్య ధ్యానంలో ఉన్నప్పుడు, ప్రభా నాకు ఈ వాక్యం అర్థం కాలేదు ప్రభా, మీరు 7 వచనాలు నేను ధ్యానిస్తుండగా మీరు నాకు సహాయం చేస్తారన్నారు. మొదటి వచనం నాకు అర్థమైంది, 2వ వచనం నాకు అర్థం కాలేదు ప్రభా, ఇందులో ఉన్నటువంటి మర్మం నాకు అర్థమయ్యేటట్టు చేయవా ప్రభా అని దేవుని సన్నిధిలో మనం వాక్యదానంలో ఉన్నప్పుడు మన హృదయంలో ప్రార్థన చేసుకోవాలి. వాక్యదానంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏదైనా వాక్యం అర్థం కాలేదనుకోండి, ఆ వాక్యం అర్థం అవడానికి దేవుని సహాయం కోసం మళ్ళీ హృదయంలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, మళ్ళా చదువుతూ ఉండాలి, మళ్ళీ ఆలోచిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మనం అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క వాక్యంలో సత్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క ఉద్దేశాలను సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి అది సహకరిస్తుంది. కాబట్టి మన హృదయం దేవుని వాక్యం మీద ఉండాలి. కొంతమంది బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన బాడీ, మన మైండ్, మన హృదయం వాక్యం మీదనే ఉండాలి. ఏదైనా అర్థం కానప్పుడు ప్రభు సన్నిధిలో మన హృదయంలో ప్రార్థించుకుంటూ మళ్ళా మనం ఆ వాక్యాన్ని ధ్యానించే వారికి ఉండాలి అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ధ్యానించిన తర్వాత దేవుడు మనకు కొన్ని సత్యాలు బయలుపరిచిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు ఎన్ని స్టెప్స్లో మనం మెయింటైన్ చేయాలనుకున్నాం? 4 స్టెప్స్లో మనం మౌన ధ్యాన సమయం చేయాలనుకున్నాం. నెంబర్ 1 స్టెప్ ఏంటంటే ప్రారంభ ప్రార్థన, బిగినింగ్ ప్రేయర్. నెంబర్ 2 మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే వాక్యదానంలో ఏది ఎంచుకోవాలి? పాత నిబంధన, కొత్త నిబంధన చూసాం. తర్వాత కొత్త నిబంధన ఎంచుకున్నాక ఏ పుస్తకం ఎంచుకుంటే మంచిదని చూసాం, ఈజీగా ఉండే పుస్తకం ఎంచుకోవాలని చూసుకున్నాం. తర్వాత అందులో కూడా వాక్య భాగాన్ని ఎంచుకోవాలని చూసాం. వాక్య భాగాన్ని ఎంచుకునేటప్పుడు మొదటి అధ్యాయంతో మొదలు పెట్టాలని చూసాం, ఒక పేరాతో మొదలు పెట్టాలని చూసాం, డైలీ ఒక పేరా చేయాలని చూసాం. చేస్తున్నప్పుడు ఆ పేరాలను వచనాన్ని రిపీటెడ్గా చదవాలి. చదువుతున్న ప్రతిసారి ఆలోచించాలి, ప్రార్థించాలి. అర్థం కాకపోతే దేవుడి సహాయం కోసం అవసరం. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆలోచనతో ఉండాలి, దేవుడికి దగ్గరగా మనం వెళ్ళాలి, దేవుడి ఆలోచనలు వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలని చూసాం. సో వాక్యదానం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, వాక్యాన్ని ధ్యానించడం ఒక ఎత్తు అయితే దాన్ని అన్వయించుకోవడం మరొక ఎత్తు. కొంతమంది బైబిల్ మేము 90 సార్లు చదివామంటే అంటారు, బైబిల్ అంతా మాకు తెలుసండి అంటారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత అన్వయింపు లేకపోతే వాక్యధ్యానం అంతా అయిపోయినప్పుడు అన్వయింపు లేకపోతే ఎలా ఉంటుందంటే, నువ్వు జ్ఞానం కోసం బైబిల్ ధ్యానించిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. నీ జ్ఞానం నిన్ను దేవుడి సన్నిధికి తీసుకెళ్ళకపోతే అది వృధా. కాబట్టి వాక్యధ్యానం అయిపోయిన తర్వాత 3వ స్టెప్ అన్వయింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అప్పటి వరకు నువ్వేం ధ్యానించావు అనేది అన్వయింపు దగ్గరికి వచ్చినాక, అప్లికేషన్ దగ్గరికి వచ్చినాక 3వ స్టెప్లో అది మనం పరిశీలన చేసుకోవడానికి ఉపయోగపడేదిగా ఉంది. నేనేం ధ్యానించాను, దేవుడు నాకేం చెప్పాడు, ఏం చేయమన్నాడు, ఏది చేయొద్దన్నాడు అనే విషయాల్ని మనం అప్లికేషన్లో, అన్వయింపులో మనము ప్రశ్నించుకొని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క అంశంగా ఉంటా ఉంది. అన్వయింపు అనే స్టెప్లోకి వచ్చినప్పుడు, 3వ స్టెప్లోకి వచ్చినప్పుడు నోట్స్ కూడా రాసుకోవాలి. అన్వయింపులు ఏమేమి రాసుకోవాలంటే ASCEPT అని ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలి. వాక్యాన్ని ధ్యానించడం అంతా అయిపోయిన తర్వాత అప్లికేషన్ పార్ట్, అన్వయింపు పార్ట్ 3వ పార్ట్లోకి వచ్చిన తర్వాత మనం నోట్స్లో దాన్ని రాసుకోవాలి. ఏదైతే మనం నిర్ణయాలు తీసుకోబోతున్నామో, ఏదైతే మన జీవితానికి అన్వయించుకుంటున్నామో, ఆపాదించుకుంటున్నామో, అప్లై చేసుకుంటున్నామో, వాక్యాన్ని మన జీవితానికి దాన్ని అనుమతించుకుంటున్నామో, ఆ వాక్యాన్ని మనం అన్వయించుకుంటా ఉన్నప్పుడు దాన్ని లిఖితపూర్వకంగా నోట్స్లో మనం రాసుకోవాలి. ఏమి రాసుకోవాలంటే, అన్వయించుకున్నప్పుడు ASCEPT అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని అందులో మనం వరుసగా మనం ఒక హెడ్డింగ్ రాసుకోవాలి. ఏ అంటే అడోరేషన్, దేవుని ఆరాధించడానికి. అడోరేషన్ అంటే ఆరాధన.
అని అనమాట హెడ్డింగ్ పెట్టుకోవాలి. నెంబర్ 1 ఆరాధన అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. అక్కడ కింద ఏం రాసుకోవాలి, దేవుణ్ణి ఈరోజు వాక్యదానం ద్వారా ఆరాధించడానికి ఏదైనా దేవునికి చెందినటువంటి ఒక మంచి సంగతి ఉన్నదా అని ప్రశ్నించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎంత ఘోర పాపిని ప్రేమించేవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన వద్దకు వచ్చేవాడిని ఆయన దోసివేసేవాడు కాదు. ఇలాగ దేవుని గురించి ఏదైనా మంచి వ్యక్తిత్వ లక్షణాలు, దేవుని యొక్క గుణ లక్షణాలు మనకు కనిపిస్తే వాటిని అక్కడ రాసుకోవాలి. సో ASCEPT అని చూసాం. మొదట ఏగా మనం అడోరేషన్ హెడ్డింగ్ పెట్టుకుంటున్నాం, దేవుని ఆరాధించిన సంగతులు అక్కడ రాసుకోవాలి. తర్వాత మరొక హెడ్డింగ్ పెట్టుకోవాలి. రెండవ హెడ్డింగ్ ఏంటంటే మరొక ఏ అనే హెడ్డింగ్ పెట్టుకోవాలి. అక్కడ ఏం చేయాలంటే ఎనీ న్యూ థింగ్ అబౌట్ గాడ్, దేవుని గురించి కొత్త విషయం నేను ఏదైనా నేర్చుకున్నానా. అప్పటి వరకు మనం దేవుని గురించి ఏదైనా తెలియకుండా ఉండి ఆ రోజు కొత్తగా వాక్యదానంలో మనం తెలుసుకుని ఉంటే అక్కడ దేవుని గురించినటువంటి కొత్త విషయం ఏదైనా నేర్చుకున్నామని హెడ్డింగ్ కింద అప్పటివరకు తెలియనటువంటి సంగతుల్ని దేవుడు ఇంత మంచివాడా, ఇన్ని కొత్త మర్మాలు దేవుని గురించి ఉన్నాయా అనేది అక్కడ మనం రాసుకోవాలి. సో మొదటి ఏ వచ్చి అడోరేషన్ ఆరాధన, రెండవ ఎనీ న్యూ థింగ్ అబౌట్ గాడ్, దేవుని గురించి ఏదైనా కొత్త విషయం ఉన్నదా అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ లెటర్ అయిపోయింది, తర్వాత ASCEPT అని చూసాం. తర్వాత సెకండ్ లెటర్ ఏమిటండి, ఏ తర్వాత ఎస్ ఉంది. ఎస్ అంటే సిన్, నేను ఒప్పుకోవాల్సిన పాపం ఏదైనా ఉన్నదా అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. అక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు, జాగ్రత్తలకు దూరంగా ఉండండి, వ్యభిచారానికి దూరంగా ఉండండి, దొంగతనానికి దూరంగా ఉండండి, మీ పొరుగు వాళ్ళ. దేవుడు మనకు కొన్ని ఇది మనకు తెలిసిపోతుంది, ఇది పాపానికి సంబంధించినటువంటి మాటలని వెంటనే అర్థమైపోతూ ఉంటుంది. మద్యంతో మగ్గులే ఉండకండి. కాబట్టి ఏదైనా ఈ లోక సంబంధమైనటువంటి చెడుతనం మనలో ఉంటే దేవుడు మనకు చూపించినప్పుడు మనం ఎనీ సిన్ అక్కడ ఎస్ దగ్గర ఒప్పుకోవాల్సిన పాపం ఏదైనా ఉందని హెడ్డింగ్ దగ్గర మన జీవితంలో తాగినటువంటి పాపాలను అక్కడ రాసుకోవాలి. వాక్యదానం అయిపోయిన తర్వాత వాక్యం ద్వారా దేవుడు ఏదైనా చూపించుంటే, కొన్నిసార్లు వాక్యం ఏదైనా ఒప్పుకోవాల్సిన పాపం దేవుడు చెప్పలేదు అనుకోండి, ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక రకమైన పాపం చేసుకుంటున్నాం. మన చూపుల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన కోరికల ద్వారా చేసుకుంటాం కనుక మనము అక్కడ మన పాపాన్ని మనం ప్రతిరోజు ఒప్పుకోవాలి. మన చూపులు, మన ఆలోచనలు, మన కోరికలు ఎక్కడైనా తప్పు చేస్తుంటే దాన్ని ఒప్పుకొని మనము అక్కడ రాసుకోవాలి. ఒప్పుకోవాల్సిన పాపం ఏదైనా ఉందని హెడ్డింగ్ దగ్గర, సిన్ అనే దగ్గర. తర్వాత ఎస్ అయిపోయింది. తర్వాత సి అంటే కమాండ్, లోబడవలసిన, నేను దేవుడికి లోబడవలసిన ఆజ్ఞ ఏదైనా ఉందా అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. సి అనే దగ్గర కమాండ్ అని ఇంగ్లీష్లో అంటే తెలుగులో లోబడవలసిన ఆజ్ఞ. కాబట్టి నేను దేవుడికి లోబడవలసిన ఆజ్ఞ ఏదైనా ఉందని హెడ్డింగ్ పెట్టుకుని దాని కింద ఏం చేయాలంటే దేవుడు మనం చెప్తా ఉంటాడు, ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, ఇది చెయ్యి, ఇది చేయదు, ఇలా చేయండి, ఇలా చేయకండి, చేయకండి. ఆజ్ఞలు ఎప్పుడు కూడా చేయవలసినవి ఉంటాయి, చేయకూడని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, మీ వల్ల మీ పొరుగు వారిని ప్రేమించండి అనేది ఒక ఆజ్ఞ రాసుకోవాలి. కాబట్టి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుని దేవుడైన యెహోవాని మీరు సేవించాలి, ఆజ్ఞ రాసుకోవాలి. చేయవలసినవి ఉంటాయి, చేయకూడని ఉంటాయి. నీ కానీ నువ్వు ఆశించొద్దు. కాబట్టి ఆజ్ఞలు అక్కడ రాసుకోవాల్సి. దేవుడు ఒకటి చెప్తున్నాడని మనకు తెలిసిపోతుంది. చేయమని ఏది చెప్తున్నాడు, చేయొద్దని ఏది చెప్తున్నాడు, అవన్నీ ఆజ్ఞల కిందకి వస్తుంది. వాటిని మనం అక్కడ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హైవే వేసిన వాళ్ళు ఏం చేస్తారండి, హైవే వేసినప్పుడు హైవే మీద మీరు వెళ్ళొచ్చని వదిలేస్తారు, రోడ్డు వేసిన తర్వాత వదిలేస్తారు, ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. వెళ్తూ ఉన్నప్పుడు మీరు వెళ్ళండి, కానీ ఇక్కడ 40 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళొద్దని రూల్ పెడతా ఉంటారు. చేయవలసింది ఏంటి, 40 స్పీడ్ దాటకుండా మనం వెళ్ళాలి కదా. వాళ్ళు పెట్టిన ఆజ్ఞ అది. ఎందుకు ఆజ్ఞలు ఎందుకంటే 40 స్పీడ్ దాటితే ఏమవుతుందంటే మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటా ఉంది. కనుక ఆజ్ఞలు ఎప్పుడు కూడా అది మనల్ని ఏదో స్వేచ్ఛను హరించడానికి కాదు, కానీ దేవుడు మనల్ని ప్రమాదంలోకి వెళ్లకుండా క్రమశిక్షణలో పెట్టడం కోసం అది ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి చేయవలసినవి ఏంటివి, చేయకూడనివి ఏంటివి అనేది అక్కడ నేను దేవుడికి లోబడవలసినటువంటి ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా అని హెడ్డింగ్ కింద రాసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. నేను ఇది చేయలేదు, ఇది చేయాలి, ఇది చేశాను, ఇది చేయకూడదు అని రాసుకొని ప్రార్థించాలి. సరే, తర్వాత సి అయిపోయింది. తర్వాత ఏంటి, ASCEPT. ఈ అంటే ఒకటి నెంబర్ 1 ఎగ్జార్టేషన్. EXHORT
TAION ఎగ్జార్టేషన్ అంటే హెచ్చరిక. దేవుడు నాకు ఇచ్చేటువంటి హెచ్చరిక ఏమైనా ఉందని రాసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, కమాండ్స్ ఇస్తూ ఉంటాడు. అయినా కానీ మనం ఏం చేస్తామంటే మన మనస్సాక్షిలో దేవుని యొక్క కమాండ్స్ని దాటివేసేసి మనం ఇష్టం వచ్చినట్లు మనం ఆజ్ఞలో పడకుండా తప్పు చేస్తాం. అలా చేసినప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. చేయమని చేయకుండా చేయదాన్ని చేస్తూ ఉంటే దేవుడు వార్నింగ్ ఇస్తాడు. అది హెచ్చరిక వచ్చిందంటే అది నీ జీవితానికి ప్రమాదము అని నువ్వు గుర్తించి జాగ్రత్త పడాలని అర్థం. హెచ్చరికలు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉండిన యెడల మీకు ఏది కావాలో అడగండి. దేవుడు ఇక్కడ ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? నా యందు మీరు నిలిచి ఉండాలి, మీ యందు నేను నిలిచి ఉండాలి అనేటువంటి ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఆయన నా యందు మీరు నిలిచి ఉండండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. మీ యందు నేను నిలిచి ఉండాలి, ఆ ఆజ్ఞకు మీరు లోబడి ఉండాలని చెప్తాడు. కాబట్టి ఆజ్ఞను గైకొనకపోతే వచ్చేటువంటి ప్రమాదము హెచ్చరిక అవుతుంది. కాబట్టి దేవుని ఎవరైనా నిలిచి ఉండకపోతే ఏమవుతుందంటే, అక్కడ చూడండి యోహాను సువార్త, నేను ఈ మాట చదివి నేను త్వరగా ముగిస్తాను. యోహాను సువార్తలో ఈ మాట ఉంటుంది. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతరు, అవి కాలిపోవు. చూడండి దేవుని ఆజ్ఞ ఏం చెప్తుందంటే, ఎవరైనా దేవుని నిలిచి ఉండకపోతే దేవుడు ఏం చేస్తున్నాడంటే అటు వాటిని కాల్చి వేస్తానని చెప్తాను. కాబట్టి హెచ్చరిక అనేది ఆజ్ఞని గైకొనకపోతే వచ్చే ప్రమాదం. దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోపడకపోతే తీసివేయబడతాం, కాల్చి వేయబడతాం, మరణానికి దేవుడు మనం అప్పగిస్తాడు. అది హెచ్చరికగా ఉంటాం. కాబట్టి ఆజ్ఞను గైకొనకపోతే వచ్చే ప్రమాదమే హెచ్చరిక. ఆజ్ఞను దాటి వేస్తే వచ్చే నష్టమే హెచ్చరిక. కాబట్టి 40 స్పీడ్లు దాటి వెళ్ళొద్దు అన్నారు. దాన్ని దాటితే ఏంటి వచ్చే హెచ్చరిక ఏంటి? నీ ప్రాణం నీ చేతిలో ఉండదు. కాబట్టి హెచ్చరికలు ఎప్పుడు కూడా ఆజ్ఞను దాటిన తర్వాత వచ్చే నష్టం ఏంటో అది హెచ్చరిక అవుతుంది. కాబట్టి దేవుడు అలాంటి హెచ్చరికలు మనకి ఇస్తూ ఉంటాడు. మాట అనకపోతే నీకు ఏం నష్టం వస్తుందో దేవుడు ముందే చెప్తా ఉంటాడు. అది హెచ్చరికగా నువ్వు భావించి నువ్వు రాసుకోవాలి. తర్వాత ఈ చూసాం. తర్వాత మరొక ఎగ్జాంపుల్ అయితే మాదిరి జీవితం. దేవుడు కొంతమంది మంచి వ్యక్తులు మాదిరి జీవితం వెళ్ళిన వారిని చూపిస్తూ ఉంటాడు. అక్కడ రాసుకోవాలి మాదిరి జీవితం. దేవుడు నాకు చూపించినటువంటి మాదిరి జీవితం, నేను అనుకరించడానికి సరైనటువంటి మాదిరి జీవితం ఈరోజు వాక్యదానంలో ఏదైనా ఉందా అని మనం అడ్డం పెట్టుకొని రాసుకోవాలి. అక్కడ మాదిరి జీవితం అన్నప్పుడు చెడు మాదిరి ఉంటుంది, మంచి మాదిరి ఉంటుంది. వాక్యాన్ని ధ్యానించినప్పుడు చెడు మాదిరి కలిగిన వాళ్ళు ఎవరైనా చూపిస్తే ఇలాగా ఈ వ్యక్తిలాగా నేనుండి పాడైపోకూడదని రాసుకోవాలి. మంచి మాదిరి ఏదంటే ఈ వ్యక్తిలాగా నేనుండి బాగుపడాలని రాసుకోవాలి. తర్వాత చూడండి, అడోరేషన్, ఎనీ న్యూ థింగ్, సిన్, తర్వాత సి కమాండ్స్, ఈ ఎగ్జార్టేషన్, మరొక ఈ ఎగ్జాంపుల్ లైఫ్, ఏదైనా మాదిరికరమైన జీవితం, మంచి జీవితం రాసుకోవడం. తర్వాత ఈ అయిపోయింది. ASCEPT. పి అంటే ప్రామిస్. దేవుడు నాకు ఇచ్చే వాగ్దానం ఏదైనా ఉందా అని మరొక అడ్డం పెట్టుకొని అక్కడ రాసుకోవాలి. దేవుడు వాగ్దానాలు ఇస్తాడు మనకి. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానని యెహోషువ చెప్పినట్టు దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉంటాడు. దాన్ని రాసుకోవాలి, దాన్ని కంఠస్థం చేయాలి, దాన్ని నమ్మాలి, దాన్ని అనుమానించకూడదు. అది ఎప్పుడు నెరవేరుతుంది. దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన అబద్ధ మాటకు నరుడు కాదు, మనుషులాగా మాట ఇచ్చి తగ్గిపోవడం. అది నెరవేరుతుందని మనం నమ్మాలి. కొన్నిసార్లు వాగ్దానం నెరవేరకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి మనము దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడం, దేవుని యొక్క హెచ్చరికలకు లోపడం. అలాంటప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరదు. కొన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానం నెరవేరడానికి దేవుని సమయము అది కాకపోవచ్చు, లేట్ అవుతూ ఉండవచ్చు. కాబట్టి ఏదేమైనప్పటికీ దేవుడు మాట ఇచ్చి తప్పడు అనేది మనం నమ్మాలి. అలా నమ్మినప్పుడు అది మనకు ఆశీర్వాదకరం. కాబట్టి ఒకవేళ నెరవేరడం జరగలేదంటే మనలో ఏమైనా ఆజ్ఞలు దాటి వేసేటువంటి జీవిత విధానం ఉందా, మనలో ఏమైనా దేవుని హెచ్చరికలు పాటించుకున్న బ్రతికే జీవితం దాన్ని ప్రశ్నించుకొని ప్రభుత్వంలో మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ప్రామిస్ నెరవేరుతుంది. తర్వాత పి అయిపోయింది. తర్వాత లాస్ట్ ASCEPT. టీ అన్నప్పుడు థ్యాంక్స్ అనేటువంటి అడ్డం పెట్టుకోవాలి. చివరిగా దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి సంబంధించిన విషయం ఏదైనా ఉందని అడ్డం పెట్టుకొని, నేను నిన్నంతా ఎన్నో తప్పులు చేశాను, నేను పొరపాటు చేశాను, అయినా దేవుడు మరొక రోజు నాకు ఇచ్చి తన వాక్యంలో నన్ను పరీక్షించుకొని సరి చేసుకునే అవకాశం నాకు ఇచ్చాడు కనుక దేవుడికి నేను ఎంతో థ్యాంక్స్ చెప్పాలని చివరిలో అక్కడ థ్యాంక్స్ చెప్పాలి.
చెప్పేటప్పుడు ఇంకొకటి హెడ్డింగ్ పెట్టుకొని టుక్ ఫైనల్ డెసిషన్. పైన మనం రాసుకున్నాం కదా, ఏ నుంచి ASCEPT, ప్రతి హెడ్డింగ్లు ఏమైతే రాసుకున్నాం వాటన్నిటిని సమ్అప్ చేసి సంక్షిప్తం చేసి కూలంకుషంగా స్టడీ చేసి వాటన్నిటిని కలిపి ఒక చిన్న తీర్మానంగా రాసుకోవాలి. టుక్ ఫైనల్ డెసిషన్. టీ అంటే టుక్ ఫైనల్ డెసిషన్, టు టేక్ ఫైనల్ డెసిషన్ అనమాట. అంతిమ తీర్మానం హెడ్డింగ్ పెట్టుకొని అక్కడ చివరగా ఈరోజు పోయిన టైం అంతట్లో నువ్వు రాసుకున్న నోట్స్ అంతట్లో చివరగా దేవునికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఒక మాటలో రాసుకోవాలి. దేవా, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలా ఉండమను, ఇలా ఉంటాను, ఇలా ఉండొద్దాను, ఇలా ఉండను, ఇంతవరకు నేను దుఃఖపరిచాను, సారీ ప్రభా, నీకు ఒక అంతిమంగా టేక్ ఫైనల్ డెసిషన్ అని హెడ్డింగ్ కింద అంతిమ నిర్ణయం మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏం చేయాలి? నోట్స్ మూసేసి ఇప్పుడు 3వ స్టెప్ అయిపోయింది. ప్రారంభ ప్రార్థన అయింది, వాక్యధ్యానం అయింది, తర్వాత అన్వయింపు అయింది, తర్వాత లాస్ట్ స్టెప్లోకి మనం వెళ్ళాలి. అది ముగింపు ప్రార్థన, ఇంగ్లీష్లో క్లోజింగ్ ప్రేయర్ అంటారు. ముగింపు ప్రార్థన ఏం చేయాలంటే ఒకసారి నోట్స్ మూసేసి చూడకుండా నోట్స్లో ఏమేమి రాసిన దేవునికి ఏం మార్చాను జ్ఞాపకం చేసుకుని కళ్ళు మూసుకుని ఒక నిమిషం అక్కడ తీసుకొని రాసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి జీవించాలని చిన్న ప్రార్థన చేయాలి, ముగింపు ప్రార్థన. అదేవిధంగా ముగింపు ప్రార్థన చేసిన తర్వాత ప్రతిరోజు 5 ఫింగర్స్ గురించి మనం ప్రార్థన చేయాలి. ఒకటి బొటన వేలు రక్త సంబంధాల కోసం చేయాలి, చూపుడు వేలు దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలి, మధ్య వేలు రాజకీయ నాయకుల కోసము మత నాయకుల కోసం ప్రార్థన చేయాలి. తర్వాత ఉంగరపు వేలు ఇది రోగుల కోసం బలహీనుల కోసం ప్రార్థన చేయాలి. తర్వాత చివరిగా చిన్న వేలు మన కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రతిసారి కూడా పోయి టైం అయిపోయినాక మనం నోట్స్ రాసుకున్న దాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాక చివరిలో ఈ 5 ఫింగర్స్ గురించి మనం ప్రార్థన చేయాలి. సో రాజకీయ నాయకులు రక్త సంబంధం రక్షణ పొందాలని, తర్వాత సేవకుల యొక్క అవసరాలు దేవుడి సహాయం కోసం వాళ్ళు బలపరిచి వాడుకోవడం కోసం, తర్వాత రాజకీయ నాయకుల రక్షణ కోసం, న్యాయ పరిపాలన కోసం, పక్షపాతం లేకుండా మత నాయకుల కోసం, తర్వాత రోగులు బలహీన రక్షణ పొందాలని, రక్షణ పొందిన వారైతే స్వస్థపరచబడాలని, చివరిలో ఇంకా మనం ఏదైనా అవసరాలు వ్యక్తిగతంగా కలిగి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక సబ్జెక్టులు వీక్గా ఉన్నాం అక్కడ ప్రార్థన చేయాలి, మన అమ్మకి జ్వరం వచ్చింది ప్రార్థన చేయాలి, అట్లా ఇంకా మన కుటుంబానికి మనకు సంబంధించిన అవసరాలు ఏమైనా మిగిలిపోయింటే చివరిలో మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేసి మనం ముగించాలి. ముగింపు ప్రార్థనలు ఎలా చేయాలంటే చూడండి, పరిశుద్ధ కృపగల దేవా, మరోసారి పాసానికి వస్తాము, ఈ దినమంతా నాతో నీ సన్నిధి నుంచి మరొకసారి నన్ను నేను సరి చేసుకుని దేవా, నీకు ఎక్కడైతే అవిధైన పాపం చేసిన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ కొరకు జీవించినట్లు సహాయం చేసుకొచ్చారు. ఏదైతే తీర్మానం తీసుకోవడానికి నాకు సహాయం చేశారో వాటిని నేను గైకొనడానికి నోట్స్లో రాసుకున్న ప్రతి మాటని నేను పాటించడానికి నాకు సహాయం చేయమని, వాటిని తప్పిపోకుండా బయటకు వెళ్ళిన తర్వాత కూడా నేను ఎక్కడున్నా దాన్ని గైకొన్నట్లు సహాయం చేయమంటూ నన్ను మీ చేతులు పెట్టుకుంటూ, అదేవిధంగా దేవా మా రక్త సంబంధం రక్షణ కోసం ప్రార్థన చేస్తామని సహాయం చేయండి. దేవా రాజకీయ నాయకుల రక్షణ కోసం, వారి న్యాయ పరిపాలన కోసం ప్రార్థన చేస్తామని, మత నాయకుల న్యాయ పరిపాలన కోసం ప్రార్థన చేస్తామని సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువైనా మధ్య వేలు ఎందుకైతే సాదృశ్యంగా దానికోసం మనం ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభు, దానికోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు సహాయం చేసి నడిపించిన, ఇంకా అది రాజకీయ నాయకులతో పాటు సేవకులతో పాటు ఇంకా రోగుల కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. రోగులందరూ స్వస్థపరచుకున్నట్లు సహాయం చేయండి, రక్షణ పొందినట్లు సహాయం చేయండి. అదేవిధంగా చివరికి నా కోసం ప్రార్థన చేస్తాను కదా దేవా, నా పలానా సబ్జెక్టులు వీక్గా సహాయం చేయండి, అదేవిధంగా మా అమ్మకు జ్వరం సహాయం చేయండి. వీటన్నిటిలో ప్రభావం మీరే సహాయం చేసి నడిపించిన, ముఖ్యంగా ఈరోజు నేను తీసుకున్న తీర్మానం తట్టుకోకుండా సహాయం చేయమని, అది ఎక్కడున్నా నేను లేకుండా సహాయం చేయండి. నన్ను చేతిలో పెట్టుకుని యేసుక్రీస్తు మనం ప్రార్థిస్తుంది అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇలాగా ముగింపు ప్రార్థన మనం చేసి దేవుని సన్నిధిలో మనం ముగించాలి. చూడండి, మన పోయిన టైం 4 రకాలు మనం చేసుకోవాలి. ప్రారంభ ప్రార్థన, తర్వాత వాక్యధ్యానం, తర్వాత అన్వయింపు, ముగింపు ప్రార్థన. ఈ 4 స్టెప్పుల్లో మనం ముగించాలి. దేవుడు ఈ మాటలో దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. తదుపరి మనం వచ్చినప్పుడు పోయిన టైంకి వచ్చే ఆటంకాలు ఏంటి అలాంటి కొన్ని మాటలు చూసుకుందాం. థ్యాంక్స్ అండి. నేను యూట్యూబ్లో నా మెసేజ్లన్నీ పెడుతున్నాను. దయచేసి మీరు యూట్యూబ్లో నా మెసేజ్లన్నీ ప్రీవియస్ మెసేజ్లు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరని మిమ్మల్ని ప్రభు పేరిట రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.